సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. గురుగారు, మేము చాలా కష్టాల్లో ఉన్నాం. మా ఇల్లు వాస్తుపరంగా లేదు, చాలా దోషాలు ఉన్నాయి, మాకు కూడా తెలుసు. కానీ వాస్తు మార్పులు చేసుకోవడానికి మాది స్తోమత లేదు అని కొంతమంది ఏమో టెక్నికల్గా ఇక్కడ ఏమి మార్పులు చేయలేము గురుగారు, మాకు ఏమైనా మార్గం చూపించండి, ఏమైనా యంత్రాలు అంటూ ఉంటే పెట్టండి. ఒకటేమో టెక్నికల్గా ఇక్కడ మార్పు చేయలేము. కొన్ని స్థలాల్లో టెక్నికల్గా మార్పు చేసే వీలు ఉండదు. ఉదాహరణకి ఒక వీధిపోటు అనుకోండి, ఉత్తరాయణ వీధిపోటు, తూర్పు ఆగ్నేయం వీధిపోటు, దక్షిణ నైరుతి వీధిపోటు, లేకపోతే పశ్చిమ నైరుతి వీధిపోటు మార్పు చేయలేని వీలు లేనప్పుడు టెక్నికల్గా కొన్ని వీధిపోట్లకు మార్పు చేసే వీలు కూడా ఉంటుంది. బట్ టెక్నికల్గా చేయలేనప్పుడు, లేదు ఆర్థికంగా మాకు స్తోమత లేదు, ఇప్పుడు ఏం చేయలేము, ఏమైనా మార్గం ఉంటే చెప్పండి. యంత్రాలు అంటూ ఉంటాయంట కదా, ఏమైనా పెడితే మాకు బాగుంటుందేమో. మా వన్ వర్డ్లో చెప్పాలంటే యంత్రాలు అంటూ ఉంటాయి, కాదని నేను. మన ఋషులు మహారుషులు మనకు కొన్ని యంత్రాలు చెప్పారు, రకరకాల యంత్రాల గురించి చెప్పారు. వాటిని ఎలా చేయాలి, పద్ధతి ఏంటి, నిష్ఠా నియమాలు ఏంటి, వాటి మంత్రాలు ఏంటి, మూల మంత్రాలు ఏంటి, ఎన్నాళ్ళు చేయాలి, ఎంత జపం చేయాలి, ఎలా దారపోయాలి, అవన్నీ చెప్పారు. కానీ అంత నిష్ఠగా చేసేవాళ్ళు ఉన్నారా? సరే ఉన్నారు అనుకోండి, చేశారు, మరి ఆ మెయింటైన్ చేసుకునే వీలు కూడా ఉందా? ఇంట్లో పూజా యంత్రాలకి, స్థాపన యంత్రాలకి కొన్ని పద్ధతులు అంటూ ఉంటాయి. ఆ నిష్ఠా నియమాలు పాటిస్తేనే అవి పనిచేస్తాయి. చాలా సింపుల్. సైంటిఫిక్గా చెప్పాలంటే యంత్రాలన్నీ కూడా కాపర్ ప్లేట్ మీద ఆర్నమెంటల్గా జామెట్రికల్ డిజైన్స్ ఉంటాయి. డెప్త్గా చెప్పాలంటే చాలా ఉంది యంత్రాల గురించి, నేను సింపుల్గా చెప్తున్నాను. ఇప్పుడు కరెంట్ పవర్ ఉంది, ఎలక్ట్రిసిటీ, ఆ పవర్ పాస్ అవ్వాలంటే అల్యూమినియం వైర్ లేకపోతే కాపర్ వైర్ నుంచి పాస్ అవుతుంది. దాన్ని ఒక ఇన్స్ట్రుమెంట్ మెషిన్లోకి తీసుకెళ్తే ఆ మిషన్ రన్ చేస్తుంది. సో యంత్రం అంటే కూడా ఒక మిషన్, సంస్కృత పదం. యంత్రం అంటే ఒక మిషన్, ఒక ఇన్స్ట్రుమెంట్. యంత్రం కూడా ఒక ఇన్స్ట్రుమెంటే. బావిలో నుంచి నీళ్ళు రాగాలి, బోర్లో నుంచి నీళ్ళు రాగాలి, లేదా ఫ్యాన్ ఉడకపోస్తుంది, ఫ్యాన్ వేసుకోవాలి అంటే ఇది యంత్రం. ఫ్యాన్ పవర్ ఉంది, వైర్లుగా పవర్ కనెక్షన్. ఫ్యాన్ తయారు చేశారు, ఎలా తయారవుతుందో ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. స్విచ్ చేస్తే పవర్ సప్లై అయ్యి ఫ్యాన్ తిరుగుద్ది, మనం హాయిగా ఫీల్ అవుతాం అప్పుడు. సో అలాగే యంత్రం, ఈ కాపర్ ప్లేట్ పైన ఉన్న జామెట్రికల్ డిజైన్స్కి కొన్ని మంత్రాలు ఉన్నాయి. కొన్ని యంత్రాలకి ఒక్కొక్క యంత్రానికి ఒక్కొక్క మంత్రం, మూల మంత్రాలు జపించి అలా మనం ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ చేస్తే కాపర్ ప్లేటు ఆ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని స్టోర్ చేసుకుంటుంది. అందులో స్టోర్ అయ్యి ఉంటుంది. మొబైల్ ఛార్జ్ చేస్తే మన బ్యాటరీలో ఎలా స్టోర్ అయ్యి ఉంటుంది ఎనర్జీ, అలా స్టోర్ అయ్యి ఉంటుంది. సో ఈ యంత్రాల్లో స్టోర్ చేసిన ఎనర్జీ ఇంకా పోదు, అలా ఉంటుంది. మొబైల్లో ఎనర్జీ ఫోన్ వాడుతుంటే పోతుంది, మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి. కానీ యంత్రాల్లో ఎనర్జీ ఏంటంటే అందులో స్టోర్ అయ్యి అలా ఉండిపోతుంది. అబ్జర్వర్ అనమాట ఇది. హోమియోపతిక్ మెడిసిన్స్లో కూడా చిన్న పిల్స్ ఉంటాయి కదా, తెల్ల పిల్స్, చక్కెర గోళీలు, అక్కడ 2 డ్రాప్లు వేస్తే అది ఏం చేస్తుంది? చక్కెర గోళీలు మందు కాదు, చక్కెర గోళీలే ఊరికే షుగర్ బాల్స్, దాంట్లో ఆ మందు వేస్తారు డ్రాప్స్, అది అబ్జర్వ్ చేసుకొని ఉంటుంది. మనం ఆ మందు వాడితే తగ్గుతుంది. సో ఈ కాపర్ ప్లేట్లో ఈ ఎనర్జీని ట్రాన్స్ఫార్మ్ చేస్తే అది స్టోర్ అయి పెట్టుకుంటుంది. ఆ ఎనర్జీ అందులో నుంచి ఎమిట్ అయ్యి మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి. కానీ ఈ ఎనర్జీ కూడా ఒకసారి మొత్తం ఫ్యూజ్ అయిపోతుంది. అంటే కరెక్ట్గా నిష్ఠా నియమాలతో చేయలేదనుకోండి, కరెక్ట్గా దాన్ని ఎలా అయితే మెయింటైన్ చేయాలో చెప్తారు, ఆ మెయింటెనెన్స్ మనతో అవ్వలేదనుకోండి, అది ఫ్యూజ్ అయిపోద్ది, దాంట్లో పవర్ పోద్ది. పవర్ పోతే పోతే బాగానే ఉంటుంది, కానీ నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వడం కూడా మొదలు పెడతాయి కొన్ని యంత్రాలు. ఆ పవర్ అలాంటిది. అంటే స్విచ్ ఒకసారి ఏమవుతుంది, బేస్ న్యూట్రల్ 2 కూడా కలిసిపోయి పవర్ వస్తుంది, అప్పుడు లైట్ వెలగదు, ఫ్యూజ్ అయిపోద్ది. సో ఇది కూడా అలా, యంత్రం కూడా అలాగే అయిపోతుంది. సో యంత్రాలు అంటూ ఉన్నాయి, లేదని నన్ను, కానీ వాటిని నిష్ఠా నియమాలతో ఇంట్లో మెయింటైన్ చేయాలి. కొన్ని యంత్రాల నిష్ఠ ఏంటంటే చేసేవాడికి నిష్ఠగా చేసి పెట్టాడు అనుకోండి, ఇంట్లో కూడా నిష్ఠగా మెయింటైన్ చేయాలి. ఒక పూజా రూమ్ సపరేట్గా ఉండాలి. ఆడవాళ్ళు పీరియడ్స్లో ఉంటే బయట ఉండాలి. ఇప్పుడు వీలవుతుందా? ఆ 5 days బయట ఉండే వీలవుతుందా? అవ్వదు. కాబట్టి దానికి కాలం చెల్లింది. అలాంటి యంత్రాలు పెట్టుకోకూడదు, పూజా యంత్రాలు పెట్టుకోకూడదు. శాపన యంత్రాలు ఎక్కడ భూమిలో పెట్టాం, గోడలో పెట్టాం, అలాంటివి పనిచేస్తాయి. రకరకాల యంత్రాలు అంటూ ఉన్నాయి, లేదని నన్ను. కానీ యంత్రం పెట్టగానే 100% ప్రాబ్లం పోతుంది అని నేను చెప్పను. 50% కొన్ని సందర్భాల్లో ఒక 20%, కొన్ని సందర్భాల్లో ఒక 80% ప్రాబ్లం పోవచ్చు. మొత్తం మాత్రం ప్రాబ్లం ఎరాడికేట్ అవ్వదు. ఇది యంత్రం అంతే. ఆల్టర్నేటివ్ ఒరిజినల్ కాదు. కాకపోతే మనకు ఒక చిన్న ఆప్షన్ ఉంటుంది, అలా పెట్టుకుంటే పనిచేస్తాయి. ఇంట్లో వాస్తు విరుద్ధంగా ఉందని యంత్రం పెట్టేది ఇంకా మేము చేయమని కాదు, పెట్టుకున్న తర్వాత కొన్నాళ్ళకి చేసుకోవాలి. అంటే చేసుకునే స్తోమత కూడా వస్తుంది. యంత్రం పెడితే చిన్నగా కొంచెం రిలాక్స్ అవుతారు. రిలాక్స్ అయిన తర్వాత మార్పులు చేసుకుంటే బాగుంటుంది. లేదు యంత్రంతోనే ఎలకాలం డిపెండ్ అయి ఉంటాను,
అంటే డిసైడ్ చేసుకోవాలి. ఇంతే రిజల్ట్ చాలనుకుంటే అలా మెయింటైన్ చేసుకోవాలి దాన్ని. యంత్రాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే అంతే ఉంటాం. కానీ యంత్రం పెట్టాము ఇంకా బాగా అయిపోవాలి అంటే మాత్రం కాదు. కొంచెం రిలీఫ్ ఉంటుంది అంతే. తర్వాత మనం మార్పు చేసుకుంటే 100% హాయిగా ఉంటుంది. సాయి రక్ష.